హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం మనం కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళాలో ఉన్నాము. స్వదేశీ మేళాలో 300కి పైగా స్టాల్స్ ఉన్నాయి. అయితే మనం ఈరోజు ఇక్కడ ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ అనే స్టాల్ దగ్గర ఉన్నాము. సో ఈ స్టాల్లో ఏంటి స్పెషాలిటీ అంటే రైతులకి వినియోగదారులకి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా రైతులే సొంతంగా నడుపుతున్న స్టాల్ ఇది. ప్రతి ఒక్కటి వితౌట్ కెమికల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ రైతులు వాళ్ళే ఈ సంస్థ నడిపిస్తూ ఉన్నారు. సో ఇది చాలా గ్రేట్ థింగ్. ఎవ్వరు మధ్యలో ఎలాంటి దళారులు ఉండకుండా మనకి డైరెక్ట్ గా వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా అందిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ సంస్థ ఎండి శంకరయ్య గారు ఉన్నారు. సో శంకరయ్య గారిని అడిగి ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, చాలా హైజెనిక్ ప్రోడక్ట్స్, ఆయిల్స్ అన్ని ఉన్నాయి. సో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎలా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు, ఎలా ఉత్పత్తి చేస్తున్నారు, అవన్నింటినీ కూడా ఒకసారి అడిగి క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు సార్ నమస్తే. సార్ మనతో శంకరయ్య గారు ఉన్నాడు, ఈ ఉత్పత్తుల ఎండి శంకరయ్య గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి తెప్పిస్తారు, ఇవి ఎలాంటి క్వాలిటీ ఉంటుంది, మన దగ్గర ఏమేమి దొరుకుతాయి? మాది చింతకుంట గ్రామం అండి, కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామం. అయితే చింతకుంట గ్రామంలో దాదాపుగా ఒక 15 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ 2015లో ఒక దగ్గర కూర్చొని గ్రామానికి ఏదైనా మనం చేయాలి అనే సంకల్పం తీసుకొని ముందు రైతులను అభివృద్ధి చేయడానికి మనం పాటుపడదాం అనుకున్నాం. ఆ రకంగా గ్రామంలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేశాం. రైతులందరూ కూడా నన్ను అధ్యక్షునిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత కార్యవర్గం ఏర్పడ్డది. తదనంతరము రైతులకు ఆర్థిక సహాయం చేయాలనిపించింది. అంటే వాళ్ళ పెట్టుబడి కొరకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము మళ్ళీ 15 మంది ఎవరైతే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఆ సహకార సంఘంలో ఇవాళ 12 మంది ఉన్నారు. ఇప్పుడు వీరు రవీందర్ రెడ్డి గారు, వారు చంద్రమౌళి గారు, వీరేశం గారు, వీళ్ళందరూ కూడా అందులో డైరెక్టర్లు. వాళ్ళు వాళ్ళ టైం ఇచ్చేసి ఎంతో అభివృద్ధి కొరకు చేస్తారు. జగన్ మా సూపర్వైజర్. ఇట్లా మొత్తానికి చాలా మంది శ్రమిస్తున్నారు. మా శ్రమను చూసి నాబార్డ్ అనే సంస్థ మా దగ్గరికి వచ్చేసి మీరు చింతకుంటలో ఒక మార్కెట్ పెట్టాలని ప్రోత్సహించారు. దానికి మాకు 15 లక్షల రూపాయలు ఇచ్చేశారు. అయితే మమ్మల్ని ఏమంటే మీరు కూడా కొంత పెట్టండి అంటే మేము మళ్ళీ నిధుల సేకరణ చేసి ఒక 7,000 పెట్టాము. మొత్తం 22 లక్షలతోటి అక్కడ మార్కెట్ నిర్మాణం చేశాం. ప్రతి ఆదివారం మార్కెట్ బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఆ తదనంతరము సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా పనులను చూసి ఆనందపడి మేము మీ సిబ్బందికి మీకు ఆర్థిక సహాయం చేస్తాము, రైతులకు మండల స్థాయిలో సహాయం చేయండి, మండల స్థాయిలో రైతులకు సేవ చేయండి అని మమ్మల్ని ప్రోత్సహించింది. సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇప్పుడు అన్ని రకాల సహకారం అందిస్తున్నది. మా యొక్క ఆదర్శ రైతు ఉత్పత్తి కంపెనీకి అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటున్నది. ఈ విధంగా మేము రైతుల దగ్గర నుండి ఈ వస్తువులన్నింటినీ సేకరించేసి వినియోగదారులకు డైరెక్ట్ అందిస్తున్నాము. ఓకే సార్, మన దగ్గర ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి సార్? మొత్తం ఈ పప్పు ధాన్యాలలో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి వాటిలలో కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇవి ఉంటాయి. బొబ్బరి పప్పు, అంటే పప్పులు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు మనం సేకరిస్తాం. ఆయిల్స్ అట్లాంటివి ఎన్ని రకాలు ఉన్నాయి సార్? ఏమేమి ఆయిల్స్? కూడా పల్లి నూనె, నువ్వుల నూనె, అదేవిధంగా కొబ్బరి నూనె, కుసుమ నూనె, ఇలాంటివన్నీ నూనెలు మా దగ్గర లభిస్తాయి. అది కూడా గానుగ నూనె, అంటే మేమే గానుగను ఏర్పాటు చేశాము. దాని నుండి తీసినటువంటి నూనెను వినియోగదారులకు అందిస్తాం. ఇవాళ ఒకవైపు రైతులు, ఇంకోవైపు వినియోగదారులు. వాస్తవంగా వినియోగదారులకు స్వచ్ఛమైనటువంటి ఆహారం లభించడం లేదు. దాంతో అనేకమైనటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి. ఇవాళ పూర్వకాలంలో 1 కోటి మందికి ఒక క్యాన్సర్ రోగి ఉంటుండే, కానీ ఇవాళ 10 మందిలో ఒక క్యాన్సర్ రోగి అయ్యిండు. దానికి కారణం ఏంటంటే కల్తీ నూనెలు, కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల అనారోగ్యానికి గురి అవుతున్నారు. అయితే మేమనుకుంటున్నాం, మాకుండేటువంటి కార్యవర్గం అందరం కూడా మనకు చేతనైనంత వరకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని సమాజానికి అందిద్దాం అనే సంకల్పాన్ని తీసుకున్నాం. అదేవిధంగా మా కార్యవర్గం కూడా విశేషమైనటువంటి కృషి చేసి దీనికి డెవలప్మెంట్కు ప్రయత్నం చేస్తున్నారు. వినియోగదారులు కూడా ఆ విధంగా మాకు సహకరిస్తున్నారు. అటు వినియోగదారులు, ఇటు రైతులు మొత్తం పైన అందరం కలిసి ఈ యొక్క సమాజాభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు.
సార్ స్టాల్స్ కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కదా చాలా మంది చూడడానికి వస్తున్నారు కదా సార్, వాళ్ళకి మీరు ఏం మన దగ్గర ఎట్లా ఉంటాయి ఏం చెప్తున్నారు వాళ్ళకి? ఈ యొక్క స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న వస్తువులను అమ్ముకోవడం కాదు, అంటే చక్కటి నాణ్యమైనటువంటి కల్తీ లేని ఆహార పదార్థాలు చింతకుంటలో ఉన్నటువంటి రైతు సంఘంలో లభిస్తాయనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ స్టాల్ని ఏర్పాటు చేశాం. ఈ స్టాల్లో మా ఉన్నటువంటివి నూనెలు ఉన్నాయి, అంటే పల్లి నూనె, నువ్వుల నూనె, అదేవిధంగా కుసుమ నూనె, కొబ్బరి నూనె, ఇలాంటి నూనెలు ఉన్నాయి. అదేవిధంగా పప్పులలో కందిపప్పు, పెసరపప్పు, తర్వాత మినపప్పు, ఇలాంటి పప్పులు ఉన్నాయి. అదేవిధంగా ధాన్యాలలో పెసళ్ళు, కందులు, నువ్వులు, ఇలాంటివన్నీ కూడా మా దగ్గర లభిస్తున్నాయి. అదేవిధంగా అంతేకాకుండా బియ్యం కూడా మేము అమ్ముతున్నాం. ముఖ్యంగా రైతుల దగ్గర నుండి జయశ్రీరామ్ బట్టలను కొనుగోలు చేశాం. అదేవిధంగా బీపీటీ బట్టలను కొనుగోలు చేశాం, ఆర్ఎన్ఆర్ బట్టలను కొనుగోలు చేశాం. వీటిని కొనుగోలు చేసి మేము దాన్ని ప్రాసెసింగ్ చేసి బియ్యాన్ని ఏర్పాటు చేసి వినియోగదారులకు అందజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సీజన్లో మిర్చిని కొంటున్నాం, కొని దాన్ని గ్రైండ్ చేసేసి మిర్చి పౌడర్ను కూడా అమ్మిస్తున్నాం. వినియోగదారులకు, రైతులకు అనుసంధానంగా ఉండి వాళ్ళ రైతుల యొక్క అభివృద్ధి కొరకు మరి వినియోగదారుల యొక్క ఆరోగ్యం కొరకు మా యొక్క కమిటీ నిర్విరామ కృషి చేస్తుంది. ఈ మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థలో ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ చాలా హైజెనిక్, రైతుల నుండి సేకరించిన ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మనం ఎవ్వరం కూడా రైతుల గురించి మాట్లాడుతూ ఉంటాం, వీళ్ళకి ఈ సహాయం చేయాలి, రైతులు ముందుకు రావాలి అని. డెఫినెట్లీగా అలాంటి వాళ్ళు ఉంటే ఇట్లాంటి ప్రొడక్ట్స్ ని తప్పకుండా కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. రైతుల నుంచి సేకరించి మన కోసం వీళ్ళ కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఇలాంటి ప్రోడక్ట్స్ మన దగ్గరికి తీసుకొస్తున్నారు. మన హెల్త్ దృష్ట్యా తప్పకుండా ఇలాంటి ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాలి. సో మస్ట్ విజిట్ అండి. స్వదేశీ మేళాలో రైతులని ఎంకరేజ్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు, రైతు బాగుపడితే మన దేశం బాగుపడుతుంది అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి, చూడాలి. వీళ్ళు ఇంత సఫర్ అయ్యి అంత కమిటీ కూడా ఎంతో కష్టపడి మన ముందుకి ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు. డెఫినెట్లీగా మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.